హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అయితే రానున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పాలకులు పెద్ద పెద్ద దిగజాలకు కలవాలంటే పాస్పోర్ట్, వీసా, టికెట్లు, ఇంకా విమానంలో కూర్చుని 24 గంటల ప్రయాణం చేయాలి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈసారి పాలకులు వెళ్ళడం లేదు, దిగ్గజమే వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా బిల్ గేట్స్ కలవాలంటే అమెరికా వెళ్ళాలి. అక్కడ నుండి అపాయింట్మెంట్ అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు. అలాంటి దిగ్గజం అమరావతికి రానున్నారంట. తొలిసారి ఈ దిగ్గజం వచ్చేసి హైటెక్ సిటీ కోసం వచ్చారు హైదరాబాద్. తర్వాత రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారు. మూడోసారి అంటే ఇప్పుడు 2026లో సంజీవిని పథకం కోసం వస్తున్నారని చంద్రబాబు నాయుడు అయితే చెప్పనున్నారు. అంటే ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టు విస్తరణపై చర్చనించనున్నారు. మరోవైపు వైసీపీ విధ్వంసం నుండి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అయితే అంటున్నారు. ఈ నెల 16న ఏపీకి బిల్ గేట్స్ రానున్నారు. అలాగే వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్తో సమావేశం కానున్నారు. అయితే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణపై చర్చించనున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఏపీలో చేపట్టిన ప్రాజెక్టు విస్తరణ అటువంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే తొలుత ఏపీ సచివాలయానికి బిల్ గేట్స్ వెళ్ళనున్నారు. ఆర్టీజీసీ కేంద్రానికి వెళ్ళి పాలనలో టెక్నాలజీ వినియోగాలపై బిల్ గేట్స్ అయితే పరిశీలించనున్నారు. అలాగే రియల్ టైం గవర్నర్ విధానాలను ఫలితాల గురించి బిల్ గేట్స్కు చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. ఆ తర్వాత బిల్ గేట్స్ బృందం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశం కానున్నారు. స్వర్ణాంధ్ర విభజన 2047 లక్ష్యాలను ప్రజారోగ్యం, వ్యవసాయము, విద్య, వైద్య అనేటువంటి చేపట్టిన సంస్కరణలకి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవిని ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు అయితే వివరించనున్నారు. ఆ తర్వాత అమరావతి ఉండవల్లి గ్రామం దగ్గర వ్యవసాయ క్షేత్రానికి కూడా బిల్ గేట్స్ బృందం మొత్తం వెళ్ళనున్నారు. అట్లాగే అక్కడ డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టనున్న సాగు విధానం గురించి పరిశీలించనున్నారు. మరోవైపు వైసీపీ విధ్వంసం నుండి కోలుకోవాలంటే సమయం పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. వచ్చే 3 సంవత్సరాల్లో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని చంద్రబాబు నాయుడు అయితే అంటున్నారు. అమరావతి దారులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తామని అన్నారు. అట్లాగే భవిష్యత్తులో అమరావతి గణనీయమైన మార్పులు ఉంటాయి అని, తప్పకుండా ఆదర్శ రాజధానిగా మారుతుందని చంద్రబాబు నాయుడు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ హారికల్చర్కు హబ్కు 30,000 కోట్ల కేటాయింపు పట్ల ఎమ్మెల్యేలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు అయితే అంటున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చేస్తామని, ఇక ఎమ్మెల్యేలు కూడా తమ పనిని చేస్తూ ప్రజలకు మన్ననలను పొందాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే సూచించారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు సీల్ కవర్ ద్వారా ఇచ్చే పనితీరుపై నివేదికల ద్వారా 1995-96లో తాను నిక్కచ్చిగా ఉంటానని, ఎవరైనా మారకపోతే వాళ్ళకే నష్టమని చంద్రబాబు నాయుడు అయితే సూచించారు. కూటమి ప్రభుత్వం నాయకులంతా ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకు సాగుతూ ఉండాలని, వచ్చే ఎలక్షన్లో విజయం సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కూటమి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్థలాలు, పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా స్క్రీన్ మీద కనబడుతున్న 70328255 నెంబర్కి సంప్రదిస్తానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.